ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఈ టిడ్కో ఇళ్లకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని, టిడ్కో ఇళ్ల పంపిణీ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. అండ్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బట్ ఆశ్చర్యకరంగా, ఇంట్రెస్టింగ్గా, కెన్ యూ ఇమాజిన్, ఆ సభలో కనీసం 50% సీట్లు కూడా నిండలే. 50% అంటే మైట్ బి మనమే కాసింత అతిశయోక్తిగా చెబుతున్నామేమో. ఇంకా ఎక్కువ సీట్లే నిండలేదు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ప్రసంగించుకుంటూ ఉంటే జనాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ వచ్చిన కొంతమందిలో కూడా. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇది మనం ఆ ఛానల్ ఈ ఛానల్ కాదు, తెలుగుదేశం పార్టీ ఛానల్స్లో లైవ్ చూసినా కూడా జనాలు కనిపించలేదు. అసలు చాలా ఖాళీగా అనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో జనాలు వెళ్ళిపోతూ ఉండడానికి వాళ్ళు హైడ్ చేసి ఉండొచ్చు. అయితే ఈ సభ ఇంత దారుణంగా ఎందుకు ముఖ్యమంత్రి గారిది అటర్ ఫ్లాప్ అయింది అనుకొని ఆ ఏరియాలో తెలిసిన కొందరు వ్యక్తులకి, రాజకీయంగా తెలిసిన వాళ్ళకి కాల్ చేసిన, అంటే కూటమిలో ఉన్న వాళ్ళకి, ఏంటండి ఇలా, మరి మీరు ఏర్పాట్లు చేయలేదా, జనాన్ని తీసుకురాలేదా, ఎందుకు ఇట్లా అని అంటే కొన్ని బయటకు చెప్పుకోలేం రండి అంటారు. అంటే సభ ఫెయిలు, కానీ ఇంత దారుణంగా ఎందుకు ఫెయిల్ అయింది అన్నది నిజంగా అంత చిక్కడం లేదు. జనాల్లో సర్కారు మీద వ్యతిరేకత అంటే ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలైనా తరలిస్తారు, జనాన్నైనా కనుక తరలిస్తారు. కానీ ఎండెక్కువే జనం రాలేదా, లేకుంటే సభకు రావడం ఇష్టం లేక జనం రాలేదా, లేకుంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇదేమన్నా కనుక ప్రతిబింబిస్తూ ఉందా, అసలు ఏ కోణంలో చూడాలి అన్నది తెలియదు. కానీ బట్ చంద్రబాబు నాయుడు గారి సభకు జనం మాత్రం చాలా దారుణంగా వచ్చారు. వేసిన చైర్లు కాదు, సగం చైర్లు కూడా నిండలేదు. నేను నిజంగా రియలీ అంటే నేను చాలా వండర్గా ఫీల్ అయ్యాను. ఎందుకు ఇంత తక్కువ మంది వచ్చిన వాళ్ళ మధ్యలో వెళ్తూ ఉన్నారు. సభ ఎండ్ అయ్యేసరికి దాదాపు ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఎండ్ అయ్యేసరికి వాస్తవానికి త్వరగానే ముగించారు ప్రసంగాన్ని కూడా. అప్పటికే సుమారుగా జనం అందరూ కూడా వెళ్ళిపోయారు. అసలు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని నెక్స్ట్ 3 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నారు ప్రభుత్వం. మరి సర్కార్ మీద జనానికి, సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇంత నెగటివ్ వైబ్స్ ఎందుకు వచ్చేసాయి, ఇంత నెగటివ్ ఫీలింగ్ ఎందుకు వచ్చింది ప్రభుత్వం మీద? సీరియస్లీ అర్థం కాలేదు.